మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఆదివారం కావటం రేపు దర్శనాలు నిలిపివేయనుండటంతో భక్తులు బడా గణేష్ను చూసేందుకు పోటెత్తుతున్నారు. ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయాయి. భక్తులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఆదివారం కావటం రేపు దర్శనాలు నిలిపివేయనుండటంతో భక్తులు కూడా గణేష్ను చూసేందుకు పోటెత్తుతూ ఉన్నారు. తొక్కీసలాట జరిగే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఖైరతాబాద్ లో మహావిఘ్నేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, ఈ రోజు ఖైరతాబాద్ గణనాథుడికి ఆఖరి రోజు పూజలు కావడంతో భక్తులు పోటెత్తారు. అందులోనూ ఆదివారం కావడంతో విపరీతంగా భక్తులు వచ్చారు. అయితే ఈ భక్తులు వచ్చిన దానికి అనుగుణంగా సరైన క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడం, వచ్చే వారికి ఒకటి లైన్, అక్కడికి భక్తులు వెళ్లే వారికి ఒకటి లైన్ ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు కిక్కిరిసిపోతున్నారు. సరైనటువంటి పోలీసులు లేరు, సరైనటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ. అలాగే పిల్లలతోటి వచ్చినటువంటి వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం క్యూ లైన్లలో ఊపిరాడనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఆ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒక విధంగా ఒకరినొకరు తోసుకుంటూ తొక్కిసలాట స్థితికి దారి తీసినటువంటి పరిస్థితులు అయితే ఉంటున్నాయి. దాదాపు మధ్యాహ్నం నుంచి అదే సిచ్యువేషన్ ఉంటుంది. మామూలుగానైతే ప్రతి సంవత్సరం భక్తులు వచ్చే వారికి ఒక లైను, పోయే వారికి ఒక లైన్ గా ఈ విధంగా సెపరేట్ గా ఉంచి పోలీసులు కొంతమంది లోపలికి అలౌ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి వచ్చేవారికి పోయేవారికి రెండింటికి లైన్లు లేకపోవడంతో ఈ అందరూ కూడా ఒకటే దగ్గర క్లమ్జీగా వాతావరణం ఏర్పడి పూర్తిగా అక్కడ తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. సో ఇప్పటికైనా పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే ఆ భక్తుల్ని కొంతమందిని అలౌ చేస్తూ లోపలికి ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయాలనేటువంటిది అక్కడ భక్తులు ఆర్తనాదాలు చేస్తున్నారు. స్టాబింగ్ వరకు కూడా దారితీస్తుంది, తొక్కిసలాట వరకు కూడా పరిస్థితి దారితీస్తుంది. కొంతమందికి పిల్లలకు, వృద్ధులకైతే ఊపిరాడనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంటుంది అనేటువంటి చెప్తున్నారు. వచ్చే వారికి పోయే వారికి కనీసం లైన్లు లేకపోవడంతో చాలా వరకు ఎక్కడ వారు అక్కడనే నిల్చున్నటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.